రోజుల క్రితం కదిరిలో మార్కెట్ యార్డ్ కమిటీ ఫామ్ అవుతున్నప్పుడు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న కందికొండ వెంకటప్రసాద్ గారు మాట్లాడుతూ తన నేర చరిత్ర మర్చిపోయి మైక్ చేతికి అందుతూనే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే కార్యక్రమం. అయ్యా ఒక్క మారు నీ నేర చరిత్ర కదిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటర్లకు అందరికీ తెలుసు. బేసిక్గా నువ్వు డీడీలు దొంగవు, ఒక కేసులో శిక్ష పడిన వ్యక్తివి. నువ్వు మా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేంత స్థాయి నీకు లేదబ్బా. ఓటముల గురించి మాట్లాడుతున్నావు నువ్వు. జగన్మోహన్ రెడ్డి గారికి అది ఉండాలా ఇది ఉండాలా అని మాట్లాడుతున్నావు. ప్రజాస్వామ్యంలో రాజకీయాలలో ప్రజాక్షేత్రంలో దిగిన తర్వాత గెలుపోవటములు అన్నది సహజం. ఏం నువ్వు ఓడిపోలేదా? 2004లో నిలబడినప్పుడు బీజేపీ తరఫున పార్థసారథి గారికి టికెట్ ఇస్తే ఆయనకు మోసం చేస్తున్న ఇండిపెండెంట్ గా నామినేషన్ వేసి నువ్వు ఓడిపోతూ ఆయన్ని ఓడించే కార్యక్రమం చేయలేదా? 2009లో మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి, ఒకరు ఓడిపోయినావు, కొత్తగా వచ్చిన వ్యక్తి అనుకుని ఆ రోజు కూడా బత్తిల వెంకటరమణ గారి మీద, కొత్తగా వచ్చిన వ్యక్తి మీద ఆ రోజు కూడా సిద్ధారెడ్డి గారు కంటెస్ట్ చేసినారు ప్రజారాజ్యం తరఫున. ఆయన దరిదాపున 20,000 ఓట్లు చీల్చాడు ఆ రోజున. ఆయన పుణ్యం అని చెప్పి నువ్వు ఆ రోజు గెలవటం జరిగింది. ఆ తర్వాత 2014లో నీ కింద ఉన్న వ్యక్తి ఓ కౌన్సిలర్ చేతిలో, మీ పార్టీలో ఉన్న చాన్బాష్ అన్న చేతిలో రాతి ఘోరంగా ఓడిపోతుంది కదా 2014లో. కొన్ని 2014లో ఓడిపోయినావు, నీ మీద ఏమైనా సింపతి ఉంటుంది. 2019 ఎన్నికల్లో ప్రజలు నిన్ను భారీగా గెలిపించాలి కదా. మరి ఎందుకు 28,000 30,000 ఓటుతో 2019లో కూడా గురాతి ఘోరంగా నిన్ను ఓడించినారు? మరి ఆ పొద్దు నీకు బుద్ధి రావాలని ప్రజలు ఇస్తారనుకుంటున్నావు. ఇలాంటి పని లేని మాటలు, బుద్ధి లేని మాటలు మాట్లాడుకుంటా ఉంటే ఎట్లా బాగు? కొన్ని 24లో ఏమైనా పేదన్ని ఏమైనా భారీ మేరతో గెలిచానుకుంటాను ఏమన్నా? 2024లో కూడా మీరు ముగ్గురు బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ ఏకమయ్యి మా పార్టీలో ఉన్న కొంతమంది నాయకులు, నీ అజ్ఞాత మిత్రులు సహాయం చేస్తే నువ్వు కూడా గెలిచింది ఎంతయ్యా? రాష్ట్రం మొత్తం మీద 164 సీట్లు గెలిచే క్రమంలో నువ్వు గెలిచింది 6,000 ఓట్లతో గెలిచినాను. మరి 2 మాటలు అంత భారీగా ఓడిపోయినావు కదా. నీ మీద సింపతి వచ్చి రాష్ట్రంలో అన్ని చోట్ల గెలిచినట్టు భారీ మీద చెప్తే గెలవాలి కదా. నువ్వు గెలవలేదంటే నువ్వు పనికిమాలను నాకు అర్థం. ఎందుకు ఓట్లేదు? ఒక మారు నువ్వు గురిగించే సామెత గుర్తుపెట్టుకో. బాగా జగన్ రెడ్డిని అంటున్నావు. ఒక మారు చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత 5 ఏళ్లు పాలన జరిగిన తర్వాత తప్పులో ఒప్పులో జరిగినాయి. దాని పరవసానంగా మేము ఓడిపోయింది మాత్రం వాస్తవం. అంతకుముందు 2014-19 మధ్యలో మీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు మరి మీకు ఓడిపోయినప్పుడు 23 సీట్లు దక్కినప్పుడు ఆపద కూడా మీ నాయకుని కూడా మేము ఇట్లనే బుద్ధి లేదు, మర్యాద లేదని మాట్లాడాలా? మాట్లాడలేదు కదా. రాజకీయం ఎన్నికలు నువ్వు నచ్చలేదు, ప్రజలు తీర్పు ఇచ్చారు, భారీ తీర్పు. రెండవ జగన్మోహన్ రెడ్డి గారు 19-24 వరకు మేము ఉన్నాం, రాజ్యాధికారంలో ఉన్నాం. ఏం తప్పులు చేసామో, ఏం ఒప్పులు చేసామని మేము ప్రచారం చేసుకుంటున్నాం కూడా ఇప్పుడు కూడా. దీన్ని పట్టుకొని నువ్వు ఇంత గౌరవంగా ఓడిపోయినావు, ఇంకా బుద్ధి రాలే ఇట్లాంటి మాటలు మాట్లాడితే ఏందబ్బా? బుద్ధి రావటం ఏంది? రాకపోతే రాజకీయంలో ఇన్ని రోజులు ఉంటున్నావే, ఇన్ని టర్ములుగా నువ్వు కంటెస్ట్ చేసినావే, గెలిపోవటంలో చూసినావే. నువ్వా ఇంత దిగజారుడు మాటలు ఒక శాసనసభ్యుని నోటుకుండా రావాల్సిన మాటలా? ఈ సామాన్యుడు, చిన్న స్థాయి నాయకుడు, గల్లీ స్థాయి నాయకుడు మాట్లాడాల్సిన అసభ్యకరమైన పదజాలం నువ్వు వాడుతున్నావే. ఇలాంటి పదజాలమే నీ మీద వాడితే నీకెంత బాధ కలుగుతుందో ఒకసారి ఆలోచించుకో. ఇలాంటి మాటలు పదే పదే నువ్వు రిపీట్ చేసి మా నాయకుడి మీద కన్నా మాట్లాడితే ఇంతకంటే మాస్ లాంగ్వేజ్ మాట్లాడగలిగిన కెపాసిటీ మా దగ్గర కూడా ఉందబ్బా. దిగజారకూడదని ఓపిక పట్టినా మేము. ఏందబ్బా నువ్వు ఎంతసేపు ఉన్నా నేరాల గురించే మాట్లాడుతున్నావు. నేర చరిత్ర నీకు 5 ఏంటి గుర్తొస్తాయి? అభివృద్ధి ఎందుకు మాట్లాడలేకున్నాను? ఎక్కడే అభివృద్ధి? నీ ఇంటి ముందర గుంతలు, నీ ఇంటి వెనకల గుంతలు. ఏం చేసినావు నువ్వు? సంవత్సరం 8 నెలలు అవుతుంది, బుద్ధుడికి రింగిరేడు కంప్లీట్ చేసుకోలేకుండా బా. కదిరి టౌన్ లో ఎక్కడ ఉండే గుంతలు అక్కడనే ఉండే. రాయచోటు చూడ బ్రిడ్జి కింద 2,000 ఉంటే 1,000 బండ్లు పోతే 1,000 పోలేకుండా వాన పడితే 1 లోతు నీళ్లు, 1 గుంత 2 లోతు గుంతుంది. కట్ట నడి ఊర్లో, టౌన్ లో గుంతలు పూడ్చుకోలేని పరిస్థితుల్లో మీరుండి హిందూపురం క్రాస్ నుండి నీ ఇంట్లో మన సొంత ఇంట్లో, బాడిగిలో నువ్వు ఆక్రమించుకున్న ఇంట్లో నాకు తెలిసి దాని నుంచి పోదలుచుకోలేని నీ ఇంటి వరకు ఇప్పుడు కూడా అభివృద్ధికి నోచుకోనికుండా చేసి మన ప్రజలు కాదా, మన కదిరి ప్రజలతో పాటు కర్ణాటక నుండి వచ్చే భక్తులు కూడా నిన్ను అసహించుకునే స్టేజ్కి తీసుకొచ్చినావు.
నువ్వా రాజకీయాల్లో నీతి గురించి, అవినీతి గురించి, నేరాల గురించి, అభివృద్ధి గురించి మాట్లాడే అర్హత నీకు ఎక్కడుందబ్బా? పోనీ మా ప్రభుత్వంలో మేము వేయలేకపోయినాం, ఎంపుకుంటున్న రోడ్డు వేయలేకపోయినాం, ఎస్ ఫెయిల్ అయినాం, దాన్ని పదే పదే ఉదరగొట్టినాను, మైకులలో టీవీలలో ఉదరగొట్టినాం. మేము దాని ప్రదర్శనంగా ఓడిపింది వాస్తవం. నేరం మేయర్తో 6,200 ఓట్లతో తక్కువ మేయర్తో ఓడిపింది వాస్తవం. మేము మరి 18 నెలల కాలం అయిపోయింది కదా, సారీ 20 నెలల కాలం అయిపోయింది కదా, ఈ బుద్ధుడు కూడా ఆ రోడ్డు కంప్లీట్ చేయలేకుండావే. ఆ వేసిన రోడ్డు కూడా ఎంత నాసిరకంగా ఉందో ఆ ప్రాంతంలో తిరుగుతున్న ప్రజలను ఒకసారి అడిగి కనుక్కోబా. లేకపోతే నువ్వన్నా పో, ఆ రోడ్డు అమ్ముడు పోయి చూసినా ఎంత నాసిరకంగా రోడ్లు వేసినారో ఓ మరి గమనించు. పాత రోడ్డు మీద హంస ఉంటే హంస మీద అలానే రోడ్డు వేస్తే ఈ పక్క ఆ పక్క పీలిపోయింది. బాగా కల్లారా చూసి వచ్చిన వాళ్ళు, మేము చూసిన వాళ్ళని చెప్తున్నాం. మేము ఎక్కడ అభివృద్ధి జరుగుతోంది? ఎన్పీ కుంట నుండి టీఎన్ పల్లె మీద పోయే రోడ్డు ఉంటుంది, గోవన్పేట పోయే రోడ్డుని చూసినావా? ఎప్పుడు ఆ ప్రభుత్వంలో మొదలు పెట్టి ఆగిపోతే ఏదో కారణాలతో ఈ బుద్ధికి నువ్వు ఎన్ని మార్లు చెప్పినావు ఆ రోడ్డు తక్షణం నేను వస్తాను వేయిస్తా అని చెప్పి. ఈ రోజుకి ఎన్నాళ్ళు అవుతుంది బా? 20 నెలలు అవుతుంది మీ ప్రభుత్వం వచ్చి. ఈ 20 నెలల్లో ఆ రోడ్డుకు మోసి ఉంగరాలేదే. ఏం అభివృద్ధి చేసినావు ఒక మాట చెప్తే, ఏం తీసుకొచ్చినావు ఈ ప్రాంతానికి నువ్వు ఒక మాట చెప్తే నువ్వు కూడా మాట్లాడితే సరిపోతుందబ్బా. హంద్రీనీవా అంట, కెనాల్ అంట, నువ్వు నీళ్లు ఇచ్చినావంట. ఎప్పుడు పుట్టిందో నీకు హంద్రీనీవా కెనాల్ తెలుసాయా నీకు? ఈ పొద్దు కాదు, లేట్ 90s ఎర్లీ 90s లోనే సర్ అర్తర్ కాటన్ గారు ఆ కాలంలోనే రాయలసీమ ప్రాంతానికి నీళ్లు ఇస్తే తప్ప కరువు ప్రాంతము అది బాగుపడదనే ఉద్దేశంతోనే ఆ కాలంలోనే ఆయన ప్లాన్ చేసి పెడితే, మహానుభావుడు, విశాలమైన హృదయం ఉన్నవాడు రామారావు గారు మొదలు పెట్టినారు 80s లో, 80-90 మధ్యలో. ఆయన కొత్తగా పార్టీ పెట్టిన తర్వాత నామకరణం చేయటము, శంకుస్థాపన చేయటము, మెటీరియలైజ్ చేసే కార్యక్రమం చేసినారు. ఆ తర్వాత రామారావు గారు ఓడిపోయిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ రూలింగ్ లోకి వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు, మరి రామారావు గారు మొదలు పెట్టినారా, ఆయనకి పేరు వస్తుందని చెప్పి ఎక్కడ ఆపలేదే దాన్ని. నీలాగా మెడికల్ కాలేజీ ఆపినట్టు ఆయన ఆపలేదే. హంద్రీనీవాని ఆయన మొదలుపెట్టి బడ్జెట్ లో ఫస్ట్ టైం డబ్బులు కేటాయించి జలయజ్ఞం పేరుతో ఆ రోజు హంద్రీనీవా కెనాల్ బ్రహ్మాండంగా తవ్వించి 2004 నుండి 2009 వరకు ఆయన చనిపోయేంత వరకు బ్రహ్మాండమైన కెనాల్ పనులు జరిగాయి. 2014లో నువ్వు వచ్చిన తర్వాత ఓ తట్టడి మట్టెన్న మోసినావా హెచ్ఎన్ఎస్ఎస్ కెనాల్లో నుండి. మళ్ళా నువ్వు మాట్లాడుతావు. ఎస్, మా ప్రభుత్వంలో 2019 నుండి 24 మధ్య మా ప్రభుత్వంలో ఆ హెచ్ఎన్ఎస్ టన్నెల్ కంప్లీట్ చేసి కదా మా తలుపుల ప్రాంతానికి నీళ్లు వదిలింది. కాబట్టి నీళ్లు తక్కువ ఉన్నాయి కాబట్టి కొంత దూరం వచ్చి ఆగిపోయినాయి, తలుపుల దగ్గరికి వచ్చి ఆగిపోయినాయి నీళ్లు. మా చెరువులకి రాని మాత్రం వాస్తవమే. ఈ పొద్దు మీ నాయకుడు వచ్చిన తర్వాత మీ యాపనే వస్తేనే అతివృష్టినే ఉంటది, అనావృష్టినే ఉంటది. అతివృష్టితో నీళ్లు వచ్చి వదిలింది వాస్తవమే, కొన్ని మా చెరువులకు నీళ్లు వచ్చింది వాస్తవమే. మరి మా ప్రభుత్వంలో నల్ల చెరువు, తనకజలు పంచాయతీలలో, మండలాలలో ప్రతి చెరువు నింపినప్పుడు అది గుర్తు రాలేదబ్బా నీకు హెచ్ఎన్ఎస్ఎస్ కెనాల్లో నీళ్లు ఎవరు వదిలారని. ఈ పొద్దు 2 చెరువులు నీళ్లు వదులుతానే సంఖ్యలు గుద్దుకుంటున్నావే. నువ్వు చెప్తే నీతులు మేము వినే పరిస్థితికి వచ్చింది. పులివెందుల ప్రాంతానికి నువ్వు నీళ్లు ఇస్తావా? పులివెందుల ప్రాంతంలో సెంటుకు ఇంచుకు ఆల్రెడీ రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారు కావాల్సిన నీళ్లు సప్లై చేసినారు. ఈ కార్నర్ లో ఉన్న మన తలుపుల బార్డర్ లో ఉన్న ఎర్ర చెరువుకు నీళ్లు కావాలని వాళ్ళు అడగటం, నువ్వు 2 ఇస్తానే అప్పుడు నువ్వు కూడా కథలు చెప్పే స్టేజ్, వాళ్ళని విమర్శించేంత స్టేజ్కి నువ్వు ఇంకా ఎదగలేదబ్బా. గమనించు, నువ్వు ఇంకా పూర్తిగా నాయకుని స్థాయికి రాలే. ఆ కర్మ బాలేక అటుపక్క నువ్వు ఎవరిని ఎదగనీయకుండా కంట్రోల్ చేసి పెట్టి నువ్వు ఒకనివే నాయకునైనా కాబట్టి మీరు కూటములలో కలిసినప్పుడు, లేకపోతే మా పార్టీలో నాయకులు సహకరించినప్పుడు, లేకపోతే వేరే పార్టీ వాళ్ళు వచ్చి నామినేషన్లు వేసినప్పుడు బై హుక్ ఆర్ కుక్ నువ్వు 2 times గెలిచావు. దాన్ని కూడా నీ మెజారిటీ ఎంతనో ప్రజలకు అందరికీ తెలుసు. నిన్ను ప్రజలు గతి లేక 2 మార్లు నెత్తికెత్తుకున్నారు. ఆ రోంత విజయానికే గర్వం నీకు నెత్తికెక్కితే ప్రజాక్షేత్రంలో తిరిగి ఒక రాజకీయ అనుభవం లేని మా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం మొత్తం తిరిగి రాష్ట్రాన్ని కైవసం చేసుకుని ఒక ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన వ్యక్తి. ఆయన గురించి చాలా అసహ్యంగా నువ్వు దిగజారుడు మాటలు, నువ్వు ఆయన మాట్లాడినది పెద్ద గొప్ప అనుకోవద్దు. దిగజారి మాట్లాడము అది గొప్పతనం కాదబ్బా, దిగజారుడితనమేది. పెద్ద చిన్న లేకుండా, హోదా లేకుండా అసభ్యకరమైన పదజాలం వాడుతున్నాను, చిన్న కామెడీ మాటలు మాట్లాడుతున్నావు. హేళన చేయటం మాకందరికీ చేతనవుతుంది. హేళన చేయలేక కాదు, సభ్య సమాజంలో తలదించుకునే విధంగా ప్రవర్తించకూడదనే ఉద్దేశంతో నీకు చెప్తా ఉన్నాం. ఉద్యోగస్తుల గురించి అయితే చెప్తాను. నిన్న మన మార్కెట్ యార్డ్లో
సిపిఎస్ నేను వస్తానే రద్దు చేస్తాను జగన్ రెడ్డి చెప్పి మళ్ళీ నాలుగు ఖర్చుకున్నాడని చెప్పి ఎస్ హామీ ఇచ్చింది వాస్తవం. తప్పును గ్రహించి వెనకముడి చెప్పినాం, అవగాహనలాగా చెప్పినామని చెప్తూ సిపిఎస్ రద్దు చేసినా కూడా ప్రజలకు మేలు జరిగే కార్యక్రమం, అట్లా ఉద్యోగస్తులు నష్టపోకుండా ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితిని గమనించుకొని జీపీఎస్ అనేది ఒకటి గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ అనేది ఒకటి తీసుకొస్తామని చెప్పి ఓ ప్రపోజల్ తో మేము ముందుకు వచ్చినాం. ఎస్ పిఆర్సీ వేసినాం, మేము ఐఆర్ ఇచ్చినాం, 27% ఐఆర్ ఇచ్చినాం. నెక్స్ట్ పిఆర్సీ వేసినాం, మేము పిఆర్సీ వేసి ఆ పిఆర్సీ కమిటీకి చైర్మన్ కూడా వేసినాం. నువ్వు వచ్చిన తర్వాత ఏం చేసినావు? బాగా అన్ని సాల్వ్ చేస్తా అని చెప్పి ఇప్పుడు నువ్వు వచ్చినావు కదా, మరి పిఆర్సీకి ఉన్న చైర్మన్ కూడా తొలగించేసి కొత్త చైర్మన్ కూడా అపాయింట్ చేయలేనంత హీన పరిస్థితులు ఉన్నావు. ఐఆర్ ఉరువే లేదు. మా ప్రభుత్వంలో డిఏలన్నీ మేము వచ్చినంత వరకు చెప్పినంత వరకు ఏమిటా కంప్లీట్ చేసిపోయినాం. మన యుద్ధటికి నువ్వు ఒక డిఏ కూడా ఇచ్చుకోలేని పరిస్థితులు ఉన్నావా నువ్వు? మరి ఐఆర్ గురించి ఆలోచించలేదు నువ్వు, పిఆర్సీ గురించి ఉరువే ఆలోచించలేదు నువ్వు మళ్ళా ఉద్యోగస్తుంటే వాస్తవం మేము తప్పు ఒప్పో చేసి ఉద్యోగస్తులు దూరమైంది వాస్తవమే. ఆ ఉద్యోగస్తులు మమ్మల్ని శిక్షించినారు కూడా కఠినంగా. ఎస్ మేము దాన్ని ఒప్పుకుంటున్నాం కూడా. మరి నువ్వు చేసింది కదా బా ఉద్యోగస్తులుగా. ఆ ఉద్యోగస్తులు పిలిచి ఇప్పుడు అడుగు చెప్తారు. మేము ఎంతో మంది ఉద్యోగస్తులు కలిసినా ఎస్ పొరపాటు జరిగిపోయింది, మేమేదో ఈ ప్రభుత్వం ఒరగబెడుతుంది అనుకున్నా, మీ ప్రభుత్వం చాలా మేలైన ప్రభుత్వం అని చెప్పి బుద్ధు ఉద్యోగస్తులు అందరికీ చెప్తాన్న కార్యక్రమం జరుగుతూ ఉంది. మార్కెట్ యార్డ్ లేకపోయినావా, ప్రమాణ స్వీకారానికి వినావా, మార్కెట్ యార్డ్ లో ప్రమాణ స్వీకారం చేసుకోకుండా డెప్త్ తిరిగిపోయినావు. నాకు అర్థం కావటంలా. నువ్వు ఎందో గాలిలో శాతం అంటావు, భూమిలో నీటి శాతం అంటావు, ఎందో హై టెక్నాలజీ వాడతామంటున్నావు. మా రైతులకు చేతనైన కాడికి వ్యవసాయం చేస్తూ పంటలు పండించుకునే పంటలకు గిట్టుబాటు ధరలు ఇచ్చుకోలేకపోతారా? నా చరిత్రలో నేను పుట్టి బుద్ధిరిగి అరటికాయలు ఆడపడితే ఆడ పచ్చి అరటికాయలు లోలు దిగుదోడు మేకలకి దాన కిందేసే కార్యక్రమం నేను ఎప్పుడూ చూడలేదు కూడా. ఈ ప్రభుత్వం, ఈ చేతగాని ప్రభుత్వం వచ్చిన తర్వాతనే చిన్నకాయలకి రేటు లేదు, టమోటాకి రేటు లేదు, అరటికాయలకి రేటు లేదు, చెన్నకాయకి రేటు లేదు, వరికి రేటు లేదు. రైతుకు ఏ గిట్టుబాటు ధర కల్పించలేనంత హీన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇలాంటివి మాట్లాడుకోకుండా ఎందో డ్రోన్లు పెడతాము, డ్రోన్ వస్తుంది, కెమెరాలు చూస్తుంది, పురుగు ఉంటే అన్నీ డైరెక్ట్ షూట్ చేస్తుంది. ప్రజలకు అర్థం కాని టెక్నాలజీతో పనేముందబ్బా. మాకు అర్థమయ్యే కాడికి అర్థం చేసుకుని మేము పంటలు పండించినాం. ఆ పంటలు నువ్వు సక్రమైన గిట్టుబాటు ధర ఇచ్చేదానికి నేర్చుకో. అది లేకపోయి పనిలేని మాటలన్నీ మాట్లాడుకుంటా నీ నేర చరిత్ర పదే పదే చెప్తున్నా. నీ నేర చరిత్ర తెలియని వాడు ఎవ్వడూ లేడు ఈ నియోజకవర్గంలో. అందరికీ నీ నేర చరిత్ర తెలుసు. నువ్వు నేరాల గురించి మాట్లాడేంత స్థాయి నీకు లేదు. ఎస్ వాళ్ళ చిన్నాన్న మర్డర్ గురించి మాట్లాడుతున్నాను. 5 ఏళ్లు మా ప్రభుత్వం ఉనింది. స్వచ్ఛందంగా వదిలిపెట్టినాను. సిబిఐని ఎంక్వైరీ చేసుకోండి, నిజాలు బయటికి తేల్చండి. ఎవరు చేశారో బయటికి తీమని చెప్పే కదా. మేము ఎక్కడా ఇన్వాల్వ్ కాలే ఆ కేసులలో. అయిపోయింది మా 5 ఏళ్ల టర్మ్. మళ్ళా నువ్వు వచ్చి 20 నెలలు అవుతుంది. ఏదో తేల్చబ్బా మాట ఎవరు చెప్తున్నారో నువ్వు తెలిస్తే కదా మేము సంతోషంగా ఉంటాం. ఎవడో మా నాయకుడిని చంపిన వ్యక్తి ఎవరో చూడాలి, మేము కూడా ఉన్నాం కదా. అవి చూడకోకుండా మీ మాదిరిగా తోక ముడిసి దొడ్డిదారిన పోయి కేసులు కొట్టించుకునే అలవాటు మాకు లేదు. ఫైబర్ నెట్ లో మీ మీద కేసు పెట్టి ఎఫ్ఐఆర్ బుక్ చేసి ఛార్జ్ షీట్ అయిన తర్వాత సిబిఐ ద్వారా సాక్ష్యాలను తారుమారు చేసేందుకు సాక్షులు లేరు, ఆ కేసును పూర్తిగా కొట్టేయాలా, విత్డ్రా చేసుకోవాలనే ఆలోచనతో ఏసీపీ ద్వారా ప్రెజర్ పెట్టించే కార్యక్రమం నువ్వు చేస్తున్నావు. సమస్య ఏమైనా వస్తే కేసులు పెడితే కేసును ఎదుర్కొంటాం, తప్పు ఒప్పాడు చూసుకుంటాం, మేము తప్పు చేయలేదని నిరూపించుకుంటాం, మేము ధైర్యంగా తలెత్తుకొని చేస్తాం. నీలాగా దొడ్డిదారిని పోయి మీ నాయకునిలాగా కేసులు కొట్టించుకునే కార్యక్రమం ఎప్పుడు చేయమబ్బా. మేము ఎందుకు చెప్తానే నిన్న ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో నడవడానికి కారణం చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్ గారిని. ఆడున్నాడబ్బా మీకు అంత ముందు పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడు కొత్తగా ఆయన పేరు తెచ్చుకుని వాడుకుంటున్నావు నువ్వు. పోనీ మార్కెట్ యార్డ్ అనౌన్స్ చేసి ఎన్నాళ్ళు అవుతుంది బా? అనౌన్స్ చేసిన తర్వాత మరి ఇన్నాళ్ళు ఎందుకు ప్రమాణ స్వీకారం చేయనిలే? మరి నేను మొన్న వచ్చిన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఎందుకు మీ ప్రమాణ స్వీకారం ఆగిందని చెప్పిన తర్వాత కదా ఈరోజు మళ్ళా మీరు ప్రమాణ స్వీకారం మొదలుపెట్టింది. మరి 18 నెలలు 20 నెలలు దాటిపోయింది కదా మీ ప్రభుత్వం వచ్చి. ఈ పుత్రుడు కూడా లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి గుడి కమిటీ కూడా అనౌన్స్ చేసుకోలేకుంటారా మీరు? ఈ కుటిల రాజకీయాలు, ఈ పసలేని మాటలు, ఆధారం లేని నిందలు ఈ పూర్తిగా మానుకోండి. నువ్వు ఫస్ట్ మీరు మానుకున్న తర్వాత ప్రజల్లోకి వచ్చిన తర్వాత ప్రజల దగ్గరకు వచ్చి ఏం మాట ఇచ్చినా ఏం మాట నిలబెట్టుకోవాలా, ప్రజారంజకమైన పాలన చేస్తూ మళ్ళా రేపు ఎన్నికల్లోకి రావాలా,
అని నువ్వు ఆలోచించనంత వరకు, ప్రజల మీద స్వైర విహారం చేయాలా, దౌర్జన్యం చేయాలా, బెదిరింపులతోనే కట్టడి చేయాలా ప్రజల్ని, ఎదుటిపాటి నాయకులు ఎవరిని వాయిస్ ఇస్తుంటే వాళ్ళని దౌర్జన్యంగా కట్టడి చేయాలనే ఆలోచన మానుకో. ఎందుకంటే కదిరి ప్రాంతంలో నాకు తెలిసి ఈ చిన్న వ్యక్తి కూడా బెదిరేవాడు ఒక్కడు లేడు. అన్ని గమనిస్తూ ఉంటారు, కాకపోతే నోరు చేసుకోరు, తిరగబడరు అంతే. ఆ టైం వచ్చినప్పుడు, ఆ ఎన్నికలు వచ్చినప్పుడు, ఆ బూత్ లేకపోయినప్పుడు నీకు ఆల్రెడీ 3 మార్లు ఓటమిని చూపించారు కదా. రేపు మళ్ళీ ఎన్నికలు వస్తాయి చిన్న, మనకు రాకుండా ఏం పోవు. 2029 ఎన్నికలు వస్తాయి, అందరం చూస్తాం కదా, ఇక్కడ పోం కదా. 2029 ఎన్నికల్లో మరి నువ్వు ఈ బుద్ధి చాలా మరి నెత్తికి ఎత్తుకోకూడదు, విజయ గర్వాన్ని కొవ్వు పట్టకూడదు, భూమి మీద నడవాలన్నావు కదా, మరి నడువు అబ్బా. ఇప్పుడు భూమి మీద నడువు, నువ్వు భూమి మీద నడిస్తే 2029 ఎన్నికల్లో నీకేమొస్తుందో చూద్దాం. ఆ బుద్ధి తెలుస్తుందబ్బా మనకి రిజల్ట్. ఈ బుద్ధి మాట్లాడితే సరిపోదు. ఏమో ఓటమినే చూడనట్టు, ఓటమిని ఎరగనట్టు, కేవలం విజయాలతోనే ముందుకు పోతానట్టు. ఎప్పుడబ్బా మనం గెలిచింది, ఎప్పుడు ఓడిపోతానంటూ 2 మాటలు గెలిస్తే సావు తప్పి కన్ను లొట్టపోయి సావు బతుకుల్లో నువ్వు గడ్డన పడి నువ్వు కూడా మళ్ళా మా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేంత స్థాయికి నువ్వు ఎదిగినావని నువ్వు అనుకుంటున్నావేమో. మీరు ఎక్కడ ఎదగలే, రోజు రోజుకు దిగజారిపోతా ఉన్నారు. అనుభవము పాఠాలను నేర్పేలా వెంకటప్రసాద్ గారు, మీ అనుభవం నీకు పాఠాలు నేర్పడంలా, విజయ గర్వం నెత్తికెక్కింది మీకు. కాబట్టే హోదాలు మర్చిపోయి మీరు అసభ్యకరమైన పదజాలను పడుతున్నారు. ఇప్పటికి 1-2 మాటలు మీకు హితవు చెప్పినా నేను, పొరపాటును కూడా నోరు జారే మాటలు మాట్లాడొద్దండి, మీ స్థాయిని మీరు నిలబెట్టుకోండి అని చెప్పినా నేను. మీకు మాత్రం వెటకారం పోవటంలా, మీ హోదాను మర్చిపోయి పెద్దవాళ్ళని ఎలా అంటే అలా మాట్లాడేది నేర్చుకున్నారు మీరు. ఇది రైట్ కాదని, ఈ ప్రెస్ మీట్ తర్వాత నెక్స్ట్ ప్రెస్ మీట్ పెడితే మీరు ఇలానే కంటిన్యూ చేస్తే అంతకంటే అసభ్యకరమైన పదజాలం వాడేవాళ్ళని కూర్చోబెట్టినా నీ మీద చెప్పించాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితి తీసుకురావద్దు కూడా. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో నువ్వు నేను వాదించుకుంటా అంటే ఇరు పార్టీల మధ్య సిద్ధాంతాల పరంగా, అభివృద్ధి పరంగా, నేరాల పరంగా, ప్రజల జరిగే ఇబ్బందుల పరంగా మనం మాట్లాడుకుంటా అంటే ఇలాంటి నాయకులు, పోటీతత్వమైన నాయకులు ఉండాలా? ఇలా వాదించుకోవాలి వీళ్ళు వాదించుకొని ప్రజలకు మేలైన కార్యక్రమం జరగాలని ప్రజలు ఆలోచిస్తున్నారు తప్ప నువ్వు నిన్ను గలీజు కూతలు కూసుకుంటుంటే పని బాట లేకుండా చూసేదానికి ప్రజలు ఎవరు లేరు బయటరా. వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కావాల్సింటనో, లేకపోతే హర్రర్ కావాల్సింటనో, ఇంకోటి కావాల్సిన సినిమాలు మస్తుగా ఉన్నాయి, సీరియల్ మస్తుగా ఉన్నాయి, సిరీస్లు మస్తుగా ఉన్నాయి, ఆ టీవీలు పోయి చూసుకుంటారు ఆనందంగా. నిన్ను ఓటేసి గెలిపించింది ప్రజలకు మేలు చేస్తావని ఉద్దేశం చేసినారు. కానీ నువ్వేమైనా మైక్ పట్టుకునే అలాంటి పని లేని మాటలు మాట్లాడుతుంటే, కామెడీ మాటలు మాట్లాడుతుంటే, పసలేని మాటలు మాట్లాడుతుంటే వినేదానికి ప్రజలు లేరబ్బా ఇక్కడ. ఇది గమనిస్తూ సభ్య సమాజం అని అబ్జర్వ్ చేస్తోంది. నిన్ను గాని నన్ను గాని పద్ధతిగా సబ్జెక్ట్ ను మాట్లాడేదే నేర్చుకోవాలని. గతంలో కూడా ఎన్నో మాటలు మాట్లాడినాను. మా నాయకులు ఎవరిని వస్తే ఊరు పెట్టి పోయి రిసీవ్ చేసుకున్నానికి పోయి రిసీవ్ చేసుకుంటే ఎన్నో టోల్ గేట్ల దగ్గర, చెక్ పోస్ట్ దగ్గర హిజ్రాలు ఉండే ప్రాంతానికి హిజ్రాల్ లాగా పోయినారని. ఏందబ్బా ఏం మాట్లాడుతున్నావు మరి గమనించావా నువ్వు? వాళ్ళు కూడా సమాజంలో భాగమే బా. హిజ్రాలు కూడా వాళ్ళు పోయి నిలబడుకునే స్థానంలో వచ్చినప్పుడు మేము అక్కడ పోయి నిలబడుకునే ప్రాంతంలో మా నాయకులు స్వాతం కలిగినంత మాత్రాన నీకంత హేళనగా కనపడుతుందా? ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? ఒక స్థాయికి ఎదిగిన వ్యక్తివి, ఒక శాసనసభ్యునివి, మళ్ళీ ఎందుకు రేపు పొద్దున మినిస్ట్రీ పాటు ఎక్స్పెక్ట్ చేస్తానట్టున్నావు. సంతోషం, మా ప్రాంతం వ్యక్తికి మినిస్టర్ వస్తే మేము కూడా ఆనందపడుతుంది. ఎందుకంటే నీకు వస్తే కాస్త మేలైన కార్యక్రమం ఆ కది ప్రాంతానికి చేస్తాను నేను కూడా ఆశిస్తా. మరి అంతటి ఆశలు పెట్టుకునే వ్యక్తివి చిన్న లాజిక్ మర్చిపెట్టుండో ఇట్లా పనికి వాళ్ళ మాట మాట్లాడకూడదని తెలుదా? మీ నాయకులు కూడా నీలో సంస్కారాన్ని ఎత్తుకుతారు కదా. ఇంత సంస్కారం లేకుండా నువ్వు పదే మా లాంటిలతో నువ్వు ఎలా ఓడిపినావు, ఎన్ని మార్లు ఓడిపినావు, ప్రజల్లో నీకు సబ్జెక్ట్ లేదు, ప్రజల్లో నీకు పస లేదు అని మేము తెలియజేస్తానప్పుడు మళ్ళా నీకు మినిస్ట్రీ ఆశించేటప్పుడు ఇలాంటి దారిలో పోకూడదని కదా నువ్వు తెలుసుకోవాల్సింది. ఎందుకట్లా తప్పుదారులలో పోతున్నావు? ఇప్పటికైనా రా, ఏ రోజైనా చర్చకు సిద్ధమే. నీ ప్రభుత్వంలో ఎంతటి మేలైన కార్యక్రమం జరిగింది ప్రజలకు, మా ప్రభుత్వంలో ఎంతటి మేలైన కార్యక్రమం జరిగింది ప్రజలకు, ఎక్కడెక్కడ నువ్వు ఉన్నప్పుడు అభివృద్ధి కుంటుపడింది, మేమున్నప్పుడు అభివృద్ధి ఎలా జరిగిందని అభివృద్ధి మీద మాట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎప్పుడైనా చాలా గౌరవంగా మాట్లాడుకుందాం. ఇలాంటివి మాట్లాడుకోకుండా పనిలేని మాటలు మాట్లాడుతూ ప్రజల్లో నువ్వు పల్సన ఎత్తు. నువ్వు ఎప్పుడైనా పొరపాటు మాట మాట్లాడినప్పుడు మేము ఘాటైన సమాధానం ఇవ్వాల్సినప్పుడు మేము పొరపాటున నోరు జారితే మా మర్యాదలు కూడా అన్న ఆలోచన పెట్టుకోవద్దు. ఓపికతో వాళ్ళ మేము దీర్ఘకాలికంగా రాజకీయాల్లో ఉండాలి. మాకు ఏ పదవులు రాలేంత వరకు చాలా బాధ్యతగా మెలగాల. రాజకీయాలలో ఉన్నంత కాలం చాలా బాధ్యతతో ఉండాలా. నోరు పడేసుకోకూడదు. ఎదుటి వ్యక్తిని గౌరవించాలా.
నువ్వు ప్రతిపక్షంలో ఉన్నా కూడా నేను నిన్ను గౌరవించాలా, నువ్వు పాలకపక్షంలో ఉండు లేదా ప్రతిపక్షంలో నేను గౌరవించాలా. ఒకరినొకరు మనం గౌరవించుకోలేనప్పుడు ప్రజల్ని గౌరవిస్తావు నువ్వు? ఇలాంటి వ్యక్తుల ప్రజాస్వామ్యంలో మనం నాయకులుగా ఎన్నుకుంటున్నది ప్రజలు. రేపు పొద్దున కొత్తగా యువత ఎవడైనా రాజకీయంలోకి వచ్చేప్పుడు నేను చూసిన తర్వాత, నీలాంటి అసభ్యకరమైన పదజాలం ఆడుతున్న వ్యక్తులు చూసిన తర్వాత ఇంత నీచమైన రొంపులేక నేను రావాల్సిందని కదా ఆయనకి అనిపించేది. అలా కాకుండా నీ ప్రవర్తన చూసి నిన్ను ఓ రోల్ మోడల్ గా తీసుకుని రాజకీయాల్లోకి వచ్చేటట్టు నువ్వు ప్రవర్తించాలి తప్ప. ఎందుకంటే ఎందుకు నీకు పదే పదే చెప్తున్నా అంటే, సుదీర్ఘంగా 2004 నుండి 2029 వరకు ఎన్నికల్లోనూ 25 ఏళ్ల పాటు రాజకీయంలో స్టాండర్డ్ గా పార్టీలు ఉన్నావు కాబట్టి నిన్ను చాలా మంది అబ్జర్వ్ చేస్తుంటారు కాబట్టి నిన్ను చూసి మంచి యువత తయారు కావాలనేయ్యా. నిన్ను చూసి చెడు యువత తయారు కాకూడదు. ఎవడైనా సరే దీర్ఘకాలిక రాజకీయాలు ఉండొచ్చు, ఏ తప్పు చేసినా ఏ ఉప్పు చేసినా ఎంత నోరు జారినా ఎంత గలీజు మాటలు మాట్లాడినా ఎంత గలీజు పనులు చేసినా ప్రజాస్వామ్యంలో ఇలానే కంటిన్యూ కావచ్చునేమో అనే అలాంటి రోల్ మోడల్ తీసుకోవద్దు. నువ్వు ఇంత దీర్ఘకాలికమైన రోజులు ఉన్న ఒక వ్యక్తిని చూసినప్పుడు మంచి సంఘం తయారు కావాలా, మంచి పౌరుడు తయారు కావాలా, ఈ రాజకీయంలోకి మేలైన నాయకులు తయారు కావాలా, ఈ కదిరి అభివృద్ధి కోసం ఆ నాయకులు నీ పార్టీ కానీ నా పార్టీలో ఉన్న వాళ్ళు కానీ పోరాడే వ్యక్తుల్ని తయారు చేసే నాయకుల్ని తయారు చేసే సిస్టమ్ నీ దగ్గర నా దగ్గర ఉండాలి. కానీ రాజకీయం ఇంత గలీజ్గా ఉంటుందా, ఈ రాజకీయంలోకి మనకు రావాలనా అని అసహించుకునే అంత అసహ్యంగా నువ్వు ప్రవర్తించవద్దని నీకు హితవు చెప్తూ, గుర్తుపెట్టుకుని కందుకుంట వెంకటప్రసాద్ గారు మీకు సబబు కాదు ఇలాంటి మాటలు మా మాజీ ముఖ్యమంత్రి గారు, మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేంత స్టేజ్కి దిగజారద్దని, అంత గలీజ్గా మాట్లాడడం మానుకోవాలని మీకు హితో చెప్తూ, ఇలానే మీరు కంటిన్యూ చేస్తే ఎలా డీల్ చేయాలనో మాకు పూర్తిగా తెలుసని మీకు తెలియజేస్తూ ఈ రోజు సెలవు తీసుకుంటా ఉన్నాం. కందికుంట వెంకటప్రసాద్ గారు మన నాయకులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి పదే పదే ఆయన కదిరి నుంచి గుడ్డలు తీసుకుపోయినారు, ఏదో బాబాయిని ఏదో హత్య చేసినారని పదే పదే ఎక్కడ దొరికితే ఇక్కడ మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. ఇలా మాట్లాడితే ఆయనకి ఏదో మంత్రి పదవి ఇస్తారు పిలిచి అనేది ఆయన ఆలోచించుకుంటున్నారు. కానీ ఇది ఒక భ్రమ మాత్రమే. ఆయన ఊహల్లో ఉన్నాడు. ఎందుకంటే ఈయనకి సిబిఐ వారైనా చెప్పి ఉండాలి, లేకపోతే ఈయన గొడ్డలి వ్యాపారం అయినా చేస్తా ఉండాలి, లేకపోతే ఇక్కడి నుంచి గొడ్డలు తీసుకుపోయినారు అదేందో చేసినారని మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. ఇది మీకు నైతిక విలువ లేదనే దానికి దార్పాండం పడుతుంది. అదేగాక మీ స్థాయి కూడా కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ప్రెస్ మీట్ పెట్టినా లేకపోతే ఎవరి గురించి మాట్లాడడానికి పిలిచినా గానీ ఎంతో మర్యాదగా మాట్లాడతారు. మాలాంటి వాళ్ళు కానీ అదే నేర్పించినారు ఆయన. మీరు ఎవరితో మాట్లాడితే ఎలా మీరు సంబోధించాలా, వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు గాని నాయకులు గాని కార్యకర్తలు గాని ఎవరితో మాట్లాడితే చాలా మర్యాదగా మాట్లాడాలనేదే ఆయన మమ్మల్ని అందరినీ నేర్పించిండేది. కానీ మీ పార్టీ, ఎందుకంటే మీ పార్టీ పుట్టిండేదే ఒక వెన్నుపోటుతో. చంద్రబాబు నాయుడు అనే మనిషి వాళ్ళ మామకి చంపి వెన్నుపోటు పెంచి ఈ రోజు ముఖ్యమంత్రి అయినాడు. మీకు ఏ రోజు గాని సొంతంగా మీరు ఎలక్షన్ లో పోయింది కాదు. మీరు ఎప్పుడు మీరు తోక పార్టీలు ఉండాలి, మీరు ఏదైనా పార్టీతో పొత్తు పెట్టుకొని పోతారు. కానీ మా నాయకులు సింగిల్ గా ఎన్నికల్లో వచ్చి ఆ రోజు 151 సీట్లు గెలిచిండే ఎవరికైనా ఇది ఉందంటే అది ఒక్క వైఎస్ఆర్ పార్టీకే. కాబట్టి మీరు మాట్లాడే ముందు ఎవరి గురించి మాట్లాడుతున్నారనేది ఆలోచించుకోవాలి. లేకపోతే రానున్న రోజుల్లో కదిరి నియోజకవర్గ ప్రజలు వేచి చూస్తున్నారు ఎప్పుడొస్తుందా ఎలక్షన్ అని. నాకైతే ఎప్పుడో 6 నెలల్లో 1 సంవత్సరంలోనే ఎలక్షన్ వస్తుందని తెలుస్తా ఉంది. ఎందుకంటే మీరు చేసిన హత్య రాజకీయాలు, మీరు చేసిన నకిలీ డీడీ స్కామ్లు ఇవన్నీ ఇంకా సుప్రీంకోర్టులో ఉన్నాయి. ఎలక్షన్ ముందు ఏదో మీరు నా కేసు కొట్టేసినారని మీకు టికెట్ అనౌన్స్ చేయడం జరిగింది. దానికన్నా ముందు ఒక మాట గుర్తుంచుకోవాలి, మీ పైన కేసు ఉన్నప్పుడు మీ భార్య యశోదమ్మకే పార్టీ టికెట్ అనౌన్స్ చేసింది. దాని తర్వాత ఆ కేసు కొట్టేసిన తర్వాత మీకు వచ్చి టికెట్ అనౌన్స్ చేసినారు, మీరు ఎలక్షన్ లో కంటెస్ట్ చేసినారు. ఈ ఎలక్షన్ తర్వాత మళ్లీ సిబిఐ వారు సుప్రీంకోర్టుకు
ఆశ్రయించడం, సుప్రీంకోర్టులో 2 వాయిదాలుగానే జరిగినాయి. అదో ఇదే డీటెయిల్స్ కావాలంటే మీరు చూసుకోవచ్చు. ఇదొచ్చి సుప్రీంకోర్టులో మీ పైన సిబిఐ కేసు మళ్లీ ఓపెన్ చేయడం, మళ్లీ 2 వాయిదాలు వేయడం, రానున్న జనవరి 19వ తేదీ మళ్లీ హియరింగ్ ఉంది. అంటే మీరు ఏదో నేను చాలా క్లీన్ చిట్, నేను చాలా క్లీన్ గా ఉన్నాను, ప్రతి ఒక్కరు దొంగ లేకపోతే హత్య రాజకీయాలు పాల్పడుతున్నారని చెప్తున్నారే, అది మీరు మానుకోండి. మీరు మొదటగా మీరే హత్య రాజకీయాలకు పాల్పడే మనిషి, నకిలీ డిడి స్కాము, దీనిల గురించి బాగా తెలిసిన వారు ఎవరన్నా ఉన్నారంటే ఈ కదిరి నియోజకవర్గ ప్రజలకు తెలుసు. మాకెంత తెలుసో ఈ కదిరి నియోజకవర్గ ప్రజలకు దాని కనుక 10 మీ రాష్ట్ర నాయకులకు తెలుసు. ఇంకా ఎవరన్నా తెలుసుకోవాలనుకుంటే మాజీ మంత్రి మొహమ్మద్ షాకీర్ గారు ఇంకా ఉన్నారు కదిరిలోనే, పోయి మీరు అడగండి. ఆయన పూస గుచ్చినట్లు ప్రతి చిన్న విషయం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, మీ రాజకీయ భవిష్యత్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, దాంట్లో మీరు ఏమేం చేసినారనేది ఆయన చాలా క్లుప్తంగా చెప్తారు. కాబట్టి మీరు పదే ఇది గొడ్డలి, ఇంకోటి కొలాలు, ఇంకోటి అని చెప్తున్నారే, అది మీరు మానుకుంటే మంచిది. లేకపోతే మీ గురించి ప్రతి ఒక్కటి చెప్పాల్సి వస్తుంది. అది చెప్పకుండా ఉండాలంటే ఏదో మిమ్మల్ని వదిలేయాలి, ఈ నియోజకవర్గ ప్రజలు ఇంకా కొన్నేళ్లు బాగా ఉండాలనుకుంటే గన మీరు ఇవన్నీ మానుకుంటే మంచిదని నేను మీకు హితో పలుకుతున్నాను. లేకపోతే ఈ కదిరి నియోజకవర్గ ప్రజలు త్వరలోనే బుద్ధి చెప్పే కాలం వస్తుంది. అది మున్సిపల్ ఎలక్షన్స్, లోకల్ బాడీ ఎలక్షన్ నుంచే స్టార్ట్ అవుతాయి. టీడీపీకి గాని మీకు గాని మీకు నేను తెలియజేస్తున్నాను. ఏదైతే వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది అని మీరు చెప్తున్నారో, ఆ హత్య జరిగినప్పుడు టీడీపీ గవర్నమెంట్ రూలింగ్ లో ఉంది. మీరు అప్పుడు ప్రతి ఒక్కరు ఉన్నారు. ఎక్కడ గాని మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎక్కడా లేదు. కాబట్టి ఆయన పేరు మీరు తీసుకోవడం, ఇలాగే మీరు మాట్లాడితే మేము తప్పకుండా డిఫమేషన్ సూట్ గానీ వేస్తామని మీకు హెచ్చరిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి అంటే అభివృద్ధి సంక్షేమం. ఆయన మారు పేరు ఏమంటే అభివృద్ధి సంక్షేమం. ఆయనకి 2 కళ్ళు. గడిచిన 5 ఏళ్లలో ఏదైతే ఆయన మేనిఫెస్టో ఇచ్చినాడో దానిని ఒక బైబిల్లా, ఖురాన్లా, భగవద్గీతలా ఆయన భావించి తూచా తప్పకుండా ప్రతి నెల ప్రతి డేట్ ఆయన రౌండ్ జగన్మోహన్ రెడ్డి గారి మాత్రమే నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఆయన ట్రాక్ రికార్డు గురించి, ఆయన మంచితనం గురించి మీరు కాదు, ఈ రాష్ట్రం ప్రజలు చెప్పాలా. ఈ రాష్ట్ర ప్రజలు ముందు 151 సీట్లు ఇచ్చి ఆయన్ని ముఖ్యమంత్రి చేసుకున్నారు. రెండవసారి మీరు మీ 3 పార్టీలు కలిసి ఈవీఎంల సహాయంతో ఏదైతే మీరు ఈరోజు అనుకుంటున్నారో, ఏదో మాకు ప్రజలు ఓట్లు వేసేసినారు, మేము గెలిచేసినాం, మేము వచ్చేసినాం, మేము అంబేద్కర్ రాజ్యాంగంని తప్పించి రెడ్ బుక్ రాజ్యాంగం మేము అమలు చేస్తామని, మీరు చాలా తప్పుదో, చాలా వేరే మైండ్ సెట్ లో ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రజలు ఎన్నుకునేదే జగన్మోహన్ రెడ్డి గారిని. ఆ దురదృష్టం ఏమంటే ఆ ఈవీఎంలు ఏ బటన్ అదిమినా గానీ అది పోయి వేరే పార్టీకి ఓటు పడి మీరు ఈ రోజు ఎమ్మెల్యే అయినారు. మరి ఈ రాష్ట్రంలో కూడా కూటమి ప్రభుత్వం వచ్చింది. 40% మాకు కనబడతా ఉంది. ఈ రోజు మేము పల్లెల్లో పోతే, మేము ఎక్కడైనా పోతే గనా మేము మీకే బాబు ఓటు వేసింది అంటున్నారు. ఏడిపోయినాయి ఓట్లు. దానికి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఏదైతే ఈ రోజు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అని చెప్తున్నాం మేము, దాని గురించి 1 కోటి సంతకాల సేకరణలో భాగంగా దాదాపు 68,000 కోటి సంతకాల సేకరణలో భాగం కదిరి నియోజకవర్గంలో ఒక్కటే 68. అంటే మీరు తెలుసుకోవచ్చు, మేము ఒకరి దగ్గరికి పోలేదు, ఒకరికి మీరు సిగ్నేచర్ చేయండి లేకపోతే మీరు చెప్పండి అని అడగలేదు. ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి మేము ఎక్కడైతే మేము షామియానాలు వేసి ఈ 1 కోటి సంతకాల సేకరణ స్టార్ట్ చేసినామో దాంట్లో వాళ్ళే స్వచ్ఛందంగా వస్తున్నారు, అడుగుతున్నారు ఏం బాబు అని. మెడికల్ కాలేజీలు అంటే వాళ్ళే చెప్తున్నారు, మా పిల్లల భవిష్యత్తు ఇది, చంద్రబాబు నాయుడు భవిష్యత్తును, మా పిల్లల భవిష్యత్తును అంధకారంలోకి ఇది చేస్తున్నారు. కాబట్టి మేము తప్పకుండా మేము జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేస్తాం, ఆయన వస్తేనే మళ్లీ సంక్షేమం మేమంతా బాగుపడతామని ప్రతి ఒక్కరూ ఈ రోజు ముందుకు వచ్చి చెప్తున్నారంటే ఈ కూటమి ప్రభుత్వం గడిచిన 18 నెలల్లో ఎంత విపరీతంగా మీరు ఫెయిలియర్ అయినారనేది దీనికి నిదర్శనం. మీకందరికీ తెలుసు,
చంద్రబాబు నాయుడు ఏ హామీలు ఇచ్చి ఈ ఎలక్షన్లు గెలిచి లేకపోతే ఈవీఎంల సాయంతో వచ్చినారో కానీ ఆయన వచ్చిన తర్వాత ఆ పిల్లల భవిష్యత్తు లేదు, పెద్దోళ్లకు ఏంది రావడం లేదు. ఎలాంటి సంక్షేమం ఏదైతే ఎలక్షన్లలో మీరు వాగ్దానాలు చేసినారో దాంట్లో 10% కూడా మీరు అమలు చేసింది లేదు. మీరేందో సూపర్ 6 సూపర్ హిట్ అంటున్నారు. సూపర్ 6 అని మీరే అనుకుంటున్నారు, సూపర్ హిట్ అని మీరే అనుకుంటున్నారు. కానీ ప్రజలు సూపర్ ఫ్లాప్ 6 ఇది బయట పోలేదు, గ్రౌండ్ లోపలే బాల్ పడింది, ఇది 6 కాదని అంటున్నారు. అంటే మీరంతటికి మీరే తప్పంతో కొట్టుకుంటున్నారు, మీరంతటికి మీరే ప్రజల్లో పోయి సూపర్ 6 సూపర్ హిట్ అని అనుకుంటున్నారు. కాబట్టి మీరు ఒకటి కూటమి ప్రభుత్వం ఫెయిలియర్ అయింది, రెండోది మీరేదో మీ పెద్ద నాయకుల కళ్లలో మీరు పడాలా, మీరేదో మంత్రి పదవి సాధించాలనే ఆశతో మన జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతున్నారు. ఇది మీరు మానేయండి. మానకపోతే రానున్న రోజుల్లో మీరు చాలా కష్టపడాల్సి వస్తుంది. మీ కేసులన్నీ బయటికి వచ్చేసినాయి, మళ్లీ సుప్రీంకోర్టులో ఉన్నాయి, త్వరలోనే తీర్పులు వస్తాయి. మీరు ఏదైతే మీరు చెప్తున్నారో నేను చాలా క్లీన్ చిట్, నేనేదో కడిగిన ముత్యం అని అనుకుంటున్నారో కడిగిన ముత్యానికి వచ్చి ఇలాంటివి కేసులు ఉండవు. ఈ రోజు కేసులు ఉన్నాయంటే మీరు కడిగిన ముత్యము లేదు. మీరు ఈ ఆలోచన విరమించుకోండి, లేకపోతే మేమంతా తప్పకుండా మీకు తగిన శాస్తి చెప్తామని, అదేగాక ప్రజలు కూడా తగిన బుద్ధి చెప్తారని మీరు గ్రహించాలని కూడా మిమ్మల్ని నేను తెలియజేస్తున్నాను. ఇది అభివృద్ధి. ఈ 18 నెలల్లో కదిరి నియోజకవర్గానికి, కదిరి టౌన్ కి మీరు ఏమి అభివృద్ధి చేశారనేది మా తరపు నుంచి మీకు ప్రశ్నిస్తున్నాం. మీరు ఎలాంటి అభివృద్ధి చేసిందిలే, తీరా ఎప్పుడు చూస్తే మాటలు తప్పితే ఈ కూటమి ప్రభుత్వం గాని మీరు గాని ఏం చేసింది లేదు. రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా విఫలమైంది. పూర్తిగా రియల్ ఎస్టేట్ ఎవరైతే చేస్తున్నారో ప్రతి ఒక్కరూ వాళ్ళు చాలా ఢీలా పడిపోయినారు. మీకు తెలిసి మీకు కావాల్సిన మనుషులు రియల్ ఎస్టేట్ చేసుకోవచ్చు, మీకు కావాల్సిన మనుషులు రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. వాళ్లకు ఎవరైనా వేరే వాళ్ళు ఏమైనా ఇది రియల్ ఎస్టేట్ చేస్తే వాళ్ళ పైన అఘాయిత్యాలు, అరాచకాలు తప్పితే మీరు మీ దగ్గర పనిచేసే వాళ్ళు వేరేది ఏం చేయడం లేదు. కాబట్టి ఒక ప్రాంతం అభివృద్ధి కావాలంటే అన్ని రంగాల్లో ముందుకు పోవాలి. అలాంటిది రియల్ ఎస్టేట్ రంగం విఫలమైంది. అలాగే మన కుటాగుల కేవీ ప్రణీత్ గారి క్రషర్ ని మీరు ఆపించి వ్యాపారాలు చేసుకోకుండా దౌర్జన్యం పల్లాపగులు పోలీసుల సాయం తీసుకుంటారు, రెవెన్యూ అధికారుల సాయం తీసుకుంటారు. ఏదో ఒకటి లేనివి ఉన్నట్లు, ఉన్నవి లేనట్లు మీరు చూపించి మీరు కష్టపెడుతున్నారు. అంటే మీరు కక్ష సాధింపు రాజకీయాలు తప్పితే ఒక క్లీన్ రాజకీయాలు చేసి ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పడే ఏవైతే వనరులు ఉన్నాయో అన్నిటికీ మీరు ఎండ్ చేసేస్తున్నారు. కాబట్టి మీరు ఇవన్నీ మీ తప్పులు గ్రహించి దీన్ని సరిదిద్దుకుని రానున్న రోజుల్లో ఈ ప్రాంత అభివృద్ధికి మీరు తోడ్పడండి అని కూడా మేము మిమ్మల్ని తెలియజేస్తున్నాం. అలాగే మీ ఇంటి వెనకాల కోనేరు ఉంది. మీరు వచ్చి 18 నెలలైంది. కోనేరుకి ఏం చేయకూడదు. కోనేరుకి కావాల్సింది బంకమట్టి అయితే మట్టి తోలి, లేకపోతే ఏందో శాండ్ తోలి మీరు ఈ రోజు కోనేరుని అభివృద్ధి చేసే దిశగా మీరు ఏంది ఆలోచించనే లేదు. ఎప్పుడు చూసినా మాటలు. ఒకటి కూటమి ప్రభుత్వం అదే చేస్తా ఉంది. మీరు కూటమి ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్యే కాబట్టి మీరు కానీ అదే ఇది కంటిన్యూ చేస్తున్నారు. కాబట్టి దయచేసి మీరు కదిరి అభివృద్ధికి మీరు ఆలోచించండి. కదిరి అభివృద్ధి వైపు మీరు నియోజకవర్గ అభివృద్ధి వైపు మీరు చూడండి అని కూడా మిమ్మల్ని తెలియజేస్తున్నాం. అలాగే గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ పార్టీ దీంట్లో ఉన్నప్పుడు కదిరిలో రోడ్ వైడనింగ్ జరిగింది. అప్పుడు ఏం జరిగింది? కదిరి హిందూపూర్ క్రాస్ నుండి కోనూరు వరకు రోడ్ వైడనింగ్ జరగలేదు. అప్పుడు మీరేం చెప్పినారు? ఏదైతే మార్కెట్ రేట్ ఉందో అది కాంపన్సేషన్ గా మీరు ఇచ్చి పగలగొట్టి మీరు రోడ్ వైడనింగ్ చేయండి అని చెప్పినారు. అది చెప్పింది ఎవరు లేదు, మీరే. కానీ మీరు వచ్చినారు, ఇప్పుడు పాలక పక్షంలో ఉన్నారు, మీరు ఫోర్స్ లో ఉన్నారు, మీరు ఆ పని చేయండి. అందరికీ మీరు కాంపన్సేషన్ ప్రజెంట్ రేట్ కి ఇచ్చి ఆ రోడ్ వైడనింగ్ చేయండి. అప్పుడు మీరు చెప్పిందేమి, ఇప్పుడు చేస్తుండేదేమి? అప్పుడైతే మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, చెప్పినారు. ఇప్పుడు మీరు పాలపక్షంలో ఉన్నారు, ఇప్పుడు చేయండి. మీరు అందరినీ కాంపన్సేషన్ ఇప్పించి ఇలాంటివి చేయండి అని చెప్తే మీరు ఏదో మార్కెట్ యార్డ్ చైర్మన్
స్వేరింగ్ ఇన్ సెరమనీలో నిలబడి జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడతారు, వాళ్ళ తాత రాజారెడ్డి గురించి మాట్లాడతారు, హంద్రీ నీవా గురించి మాట్లాడతారు. హంద్రీ నీవా ఎవరు తెచ్చినారు? ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు 70% హంద్రీ నీవా పనులు పూర్తి చేసినారు. దాని తర్వాత మీ ప్రభుత్వం వచ్చింది, శూన్యం. చంద్రబాబు నాయుడు గారు చేసింది శూన్యం. మళ్లీ ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్లీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే 30% పనులు పెండింగ్ ఉన్నాయో అవి పూర్తి చేసి పుంగనూరు వరకు హంద్రీ నీవా కాలువ తీసుకొని పోయినారు. దానికి మీరు ఇప్పుడేం చేస్తున్నారు? నీళ్లు పోతా ఉంటే లైనింగ్ అని పనులు స్టార్ట్ చేస్తారు. లైనింగ్ పనులతో రైతులకు నష్టం తప్పితే ఏమీ ఒరగదు. పిల్ల కాలువలు చచ్చిపోతాయి, భూమిలో నీళ్లు ఇంకదు. కాబట్టి ఈ లైనింగ్ పనులు మీరు పూర్తి చేస్తున్నారు. ఇది చేస్తుండడంతో రైతులు చచ్చిపోతున్నారు. మీరు ఎప్పుడు పదవిలో వచ్చినా, మీరు ఎప్పుడు ప్రభుత్వంలో వచ్చినా గానీ చంద్రబాబు నాయుడు అతివృష్టి అనావృష్టి, రేట్లు సరైన గిట్టుబాటు ధరలు ఉండవు, లేకపోతే ప్రజలకు మేము ఎప్పటి నుంచో చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు 5 సంవత్సరాలుగా వ్యాపారాలే ఉండవు. మనుషులైతే చాలా ఫ్రీగా తిరుగుతూ ఉంటారు, ఏం రాంటే వ్యాపారాలు. అదే మన నాయకులు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు రూలింగ్ లో ఉన్నారు. దాని ముందు వాళ్ళ తండ్రి 10 సంవత్సరాలు, దాదాపు 7 సంవత్సరాలు ఆయన పరిపాలించినాడు. దాని తర్వాత 3 సంవత్సరాలు వేరే గవర్నమెంట్ వచ్చింది. అప్పుడైతే ప్రజలు చాలా సంతోషంగా, ఈ రాష్ట్రం చాలా సస్యశ్యామలంగా ఉండేది. కానీ అదే మీరు కూటమి ప్రభుత్వంలో వచ్చిన తర్వాత కష్టాలు తప్పితే ఎలాంటి మంచి జరగలేదు. ఇక ముందైనా మీరు ఏదైతే హామీలు ఇచ్చినారో ఎలక్షన్లలో ఆ హామీలు నెరవేర్చి ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర ప్రజల కోసం, ముఖ్యంగా కదిరి నియోజకవర్గ ప్రజల కోసం మంచి జరిగేలా చూడాలని కూడా మిమ్మల్ని మేము తెలియజేస్తున్నాం. అలాగే కాకుండా మైనారిటీ ఫంక్షన్ హాల్ దాదాపు 8 నెలలైంది. మైనారిటీ ఫంక్షన్ హాల్ ఇది రెనోవేషన్ అని మీరు చేసినారు. కానీ 8 మంత్స్ నుండి ఆ ఫంక్షన్ హాల్ రెడీ కాలేదు. అలాగే ఏదైతే బీద సామాన్య ప్రజలు, ముస్లిం ప్రజలు పెళ్లిళ్లు చేసుకుంటారో వాళ్ళు కాస్ట్లీ ఫంక్షన్ హాల్స్ లో పోయి డబ్బులు లేకున్నా కానీ బాకీలు చేసి, అప్పులు చేసి, ఏమో చేసి ఆ ఫంక్షన్లు చేసేటట్లు మీరు వాళ్లకు చాలా మజ్బూర్ చేస్తున్నారు. అంటే వాళ్ళు చాలా కష్టంగా ఈ వాళ్ళ ఫంక్షన్ చేసుకోగలుగుతున్నారు. ముందు ఇండ్ల ముందర చేసుకునే వాళ్ళు ఇప్పుడు ఆ సందుల్లో చేసుకోలేకపోతున్నారు. కాబట్టి మైనారిటీ ఫంక్షన్ త్వరగా పూర్తి చేయండి. ఇన్ని మాటలు చేసే కన్నా మంచి చేసే రాండి. ముందర మీరు మంచి మీరు చేస్తే మేము గానీ హర్షిస్తాం. అది వదిలేసి మీరు మా నాయకులకి తిట్టేది, లేకపోతే వైఎస్ఆర్సీపీ నాయకులకు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి మీరు పోలీసుల సహాయంతో పల్లాపులు భయపడిచ్చేది, వాళ్ళను స్టేషన్లో లోపలేపించేది, కేసులు వాళ్ళ పైన తప్పుడు కేసులు ఇప్పించేది, ఇవన్నీ మానేయండి. దీనితో ఏం ఒరగదు. ఈ రోజు మీరు 1 పైసా చేస్తే రేపు మేము 1 రూపాయి చేస్తాం. మా నాయకులు కార్యకర్తలు భయపడే అవసరం లేదు. కార్యకర్తలకు మేము అండగా ఉంటాం. ఎలాంటి మీరు అధైర్యపడే అవసరం లేదు. త్వరలోనే లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి. లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మీరెంత ధైర్యంగా ఉండండి. మేము తప్పకుండా లోకల్ బాడీ ఎలక్షన్స్ లో వైఎస్ఆర్సీపీ మేము గెలుచుకుంటాం. అన్ని సీట్లు మేము జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్ గా కూడా ఇస్తామని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు ఇలాంటి మాటలు ఆపి మీ నేర చరిత్రను కప్పిపుచ్చుకునేందుకు వేరే వాళ్ళ గురించి మాట్లాడేంత అవసరం లేదు. మీ నేర చరిత్ర ఏమనేది కదిరిలో చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలాయన వరకు తెలుసు. 20 సంవత్సరాల నుంచి మీరు రాజకీయం చేస్తున్నారు. ఈ 5 సార్లు మీరు ఎమ్మెల్యేగా నిలబడినారు. దాంట్లో ఒకసారి మీ నేర చరిత్ర తెలిసి మీకు టికెటే వేయలేదు. మళ్లీ 4 సార్లు ఇచ్చినారంటే ఇప్పుడు మీరు చెప్తారు 4 సార్లు ఇచ్చినారు కదా అని. టీడీపీలో ఎవరున్నారని ఇచ్చేకి మీరొకరే ఉండేది. అబద్దం చెప్పినా, నిజం చెప్పినా, నేరం చేసినా, మంచి చేసినా మీరు తప్పితే ఆ పార్టీకి గతి లేదనే మీకు ఇచ్చినారు. దాంట్లో మీరు ఒకసారి మీ సొంత ఆ పార్టీలో అప్పుడు చాన్బాష్ అనే వ్యక్తి కౌన్సిలర్ గా ఉండేవాడు. మీతో తిరిగే ఆయన పైన మీరు 900 ఓట్లతో చాన్బాషా మీ పైన గెలిచినాడు. దాని తర్వాత మళ్లీ ఏదో ట్రయాంగులర్ ఎలక్షన్ జరిగితే వెన్నుపోటు ఎవరో పొడిస్తే మీరు మళ్లీ ఎమ్మెల్యే అయినారు. దాని తర్వాత ఇంకా నా ఎలక్షన్ లో అంటారా, మీరు ఇంత పెద్ద సీనియరు, 25 ఏళ్ల చరిత్ర ఉంది, ఈవీఎంల సహాయంతో ఏదో కొద్దిపాటి తేడాతో గెలిచిన ఆయన మీరు. కాబట్టి గెలుపు కాదు,
గెలుపు అసలు ప్రజలు ఎన్నుకుంటే గెలుపు, ఈవీఎంలు సాయంతో వస్తే అది గెలుపు కాదు. కాబట్టి ఇవన్నీ మీరు వదిలేసి మీరు కదిరికి మంచి చేసేకి ముందుకు రండి, ప్రజలు హర్షిస్తారు. ఇవన్నీ మాటలు, కల్లిబుల్లి మాటలు వదిలేసి మీరు మంచి చేసే ముందుకు రాండి మిమ్మల్ని ఇతూ పలుకుతూ, ఈ రోజు భారతమ్మ గారి పుట్టినరోజు. భారతమ్మ గారికి మేము హ్యాపీ బర్త్డే తెలుపుతున్నాం. మా కదిరి నియోజకవర్గ ప్రజల తరఫున కూడా భారతమ్మకు మేము హ్యాపీ బర్త్డే తెలుపుతూ ఈ ప్రెస్ మీట్ మేము ముగిస్తున్నాం. పాత్రికేయ సోదరులందరికీ నమస్కారం. ఎర్రదొడ్డి గంగమ్మ దేవస్థానం ఈవో గారి గురించి, అక్కడ జరిగినటువంటి దొంగతనం గురించి రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు కూడా చర్చ జరుగుతుంది. దీని పూర్వాపరాలు లేకపోతే 9వ నెలలో 29వ తారీఖునే నేను ఒక లెటర్ పెట్టినా ఇదే ఈవో గారి. ఇతని మీద చాలా అలిగేషన్స్ ఉన్నాయి, ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో అవకతవకలు పాల్పడుతున్నాడు, ఇతని మీద చర్యలు తీసుకున్నాడు. దాని తర్వాత డిప్యూటీ కమిషనర్ గారి దగ్గర నుంచి కమిషనర్ గారికి కూడా ఒక అనౌన్స్మెంట్ పోయింది. ఏ డేట్న పోయింది? ఇది 2/11. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, కదిరి నియోజకవర్గంలో ప్రజలు మా ఆలోచన విధానాన్ని పదే పదే ప్రజలకు వెళ్ళి చెప్పేటువంటి ప్రయత్నం ఎందుకనేది అర్థం చేసుకోవాలని చెప్తాను. ఏదైనా మాట్లాడితే రాజకీయాలు అనుకుంటారు. ఇతను మొదటగా పాలపాడి గిన్నెలో ఈవోగా ఉన్నాడు, ఇన్ఛార్జు ఎర్రదొడ్డికి ఉన్నాడు. ఇతనితో పాటు వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి ఒక నేత, ఐ డోంట్ వాంట్ డ్రాప్ ద నేమ్స్, వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి నేతో కార్యకర్త దీనికి సంబంధించినటువంటి వ్యక్తి అది వైఎస్ఆర్సీపీ పార్టీని. ఒకరు అన్నదానానికి డబ్బులు ఇస్తే ఒక కాంట్రాక్టర్ ₹1,00,000 కొట్టేసినటువంటి, మళ్ళీ నిల్వ చేసి ఎనికి జమ చేసినటువంటి వీళ్ళు ఇద్దరు. వీళ్ళతో పాటు రీసెంట్ గా 3 రోజుల కిందట, ఈ దొంగతనానికి 2 రోజుల ముందర సాక్షి విలేకరి, కదిరి సాక్షి విలేకరి, ఆంధ్రప్రభ విలేకరి, ఇంకా ఒక మాజీ విలేకరి, ఇదంతా బాడీ మసాజ్ పార్టీ గ్రూప్. ఇది మందు గ్రూప్. వీళ్ళు అందరూ కలిసి ఎర్రదొడ్డి దగ్గర మందు కొట్టినారు. వీళ్ళంతా ముఠాగా ఏర్పడి చేస్తాండే అవకతవకలు ఇదే. ఈ సాక్షి విలేకరు అయితే చెన్నై పోతాడు. ఎందుకు? ఒత్తించుకునేది. నువ్వు ఒత్తించుకోవాలి, మాకు అభ్యంతరం లేదు, పర్సనల్ అది. కానీ నీ వృత్తిని అడ్డం పెట్టుకుని ఒత్తించుకుంటా ఉన్నాం అనేది మా కంటెన్షన్. అంటే అది తప్పు. దీనికి తోడు ఆంధ్రప్రభ బ్యూరో అంటారు. మందాగను ఎవరితో పోతాడు? హుండీ దొంగతనాలు చేసేవాళ్ళతో, అమ్మవారి సొమ్ములు దొంగతనాలు చేసేవాళ్ళతో, అమ్మవారి చీరలు దొంగతనాలు చేసేవాళ్ళు. ఏమన్నా అంటే స్థాయి నేపథ్యాలు మాట, మేము చిన్న స్థాయి వ్యక్తులమయ్యా, మామూలు సామాన్యమైన వ్యక్తులము, మాకు అసలు రాజకీయాలు తెలీదు. మేము పెద్ద పెద్ద జమీందారీ కుటుంబాల్లో పుట్లా, జమీందారీ బతుకలా. కానీ ప్రజలు ఆదరిస్తా అంటే నిలబడినాం, ప్రజల కోసం బతుకుతా ఉన్నాం. మీరు ఆగర్భ శ్రీమంతులంతా, మీ తాతగారంతా మంత్రులు చేసినారు, ముఖ్యమంత్రులు చేసినారు. వైఎస్ఆర్సీపీ పార్టీ చాలా సభ్యత కలిగిన పార్టీ. పరాకమణిలో చోరీ చేస్తే సాక్షాత్తు మీ నాయకుడు చిన్న దొంగతనమే కదా అంటాడు. ఇప్పుడు చెప్తాండ మీకు, మీ అగ్రనాయకులు కూడా తలపట్టుకుని కూర్చున్నారా మీ నాయకులతో? ఇదేనికి ఆ మెంటల్ ఎక్కింది నీకేని? ఈ మాట అంటే మీకు తిట్టినట్టు బూత్ కింద కనపడుతుంది. ఈ మాటలు మాట్లాడితే మీ వాళ్ళే. సాక్షాత్తు శ్రీవారి హుండీ చోరీ చేస్తే మీరు దొంగ అని చెప్పేసి చిన్న దొంగతనం వెనకేసుకొచ్చుకునే ప్రయత్నం చేస్తారంటే మీ ఆలోచన సరళ ఏ రకం ఉంది? మీ వ్యక్తిత్వం ఏంటి? ప్రజలు ఆలోచన చేసుకుంటున్నారు, మీ నాయకులు ఉలికి పడుతున్నారు. అయిపోయేసే కదా ఆయన మనల్ని అందరినీ. ఈయన పోతే పోతాడు, మమ్మల్ని కూడా అయిపోయేస్తారు, పార్టీని అయిపోయేస్తారు.
మాట్లాడితే పాపం ఉలికిపాటు ఎక్కువ ఉంది. కదిరిగొడ్డలి చరిత్ర కానీ లేదంటే ఆ కథ కానీ నాది కాదబ్బా, కథ కానీ కథనం కానీ మీ అనుయాయులు ఎవరైతే ముద్దాయిలుగా ఉన్నారో వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో వాళ్ళు కస్టోడియల్ ఇంట్రాగేషన్ లో చెప్పినటువంటి డిపోజిషన్ ని మేము రీట్రేట్ చేస్తాం అంటారా? మాది కాదు ఈ కథ కానీ కథనం కానీ. ఆ హత్య జరిగింది మా ప్రభుత్వంలో. మా చంద్రబాబు నాయుడు చాలా మంచోళ్ళు, ఆయన తెలుగు క్రైమ్ మేము తెలుగు. ఆయనకి తెలిసింటే ఆ రోజు నాయట్ల వాటి ఉంటే మీకు కడ్రాయికి ఆడపడుసాలు ఆడపడిసిండు. ఆయనకు అటువంటి తెలియదు కాబట్టి ఆయన చేతితో కత్తి పెట్టేసి పాపం నారాసుర చరిత్ర ఒక ఎలక్షన్ చేసుకుంటే ముఖ్యమంత్రి. అందుకే చెప్పిన ఈ గొడ్డలది నువ్వు అధికారాన్ని తెచ్చుకున్నావు, ఆ గొడ్డలే మళ్ళీ నిన్ను అధికారానికి దూరం చేసింది. ఈ కదిరి గొడ్డలు అనేది నిన్ను నిరంతరం వెంటాడుతూనే ఉంటది. మర్చిపోవాలనుకుంటే మారిపోయేది కాదు చరిత్ర, అది సాక్షాత్తు నిలువెత్తు నిదర్శనం. అది ఇది మీరు ఎన్ని మాటలు తిట్టే మమ్మల్ని తిట్టినట్టల్లా ఈ కదిరి గొడ్డలు పదునెక్కుతానే ఉంటది కానీ ముద్దుబారది. ప్రజలకు నిరంతరం చెప్పే ప్రయత్నమే చేస్తాం. ఎవరు ఒక ఆయన మాట్లాడినాడు ఈరోజు, కదిరిలో సాయిబులే గొడ్డలమ్మేది, ఆ సాయిబులే పోయి సిబిఐ వాళ్ళకి స్టేట్మెంట్ ఇచ్చిండేది, పోయి వాళ్ళని అడగండి ఎందుకు అమ్మినావు ఆయన్ని. కదిరి గొడ్డల గురించి మాట్లాడితే మీకు ఎందుకు ఇంత ఉలికిపాటు? ఎందుకు అంత ఉలికి పడుతున్నారు మీరు? ఏం మీకు అంత బాధ? సిబిఐ మీద కేసు అయిపోండి, ఊరికూరికి కదిరి గొడ్డలు అన్నారని. లేదంటే ఎవరో స్టేట్మెంట్ ఇచ్చినారే వాళ్ళ మోయో కొట్టండి. కదిరి గొడ్డలు అన్నావు, ఎక్కడి నుంచి వచ్చింది ఆ కదిరి గొడ్డలు? మా ఊరి ఈ నియోజకవర్గ ప్రజలు మళ్ళీ చెప్తాండా, మీరేదో మంచోళ్ళు మాకు ఉపయోగపడతారు, ఈ ప్రాంత అభివృద్ధికి ఉపయోగపడతారని ఒకే ఒక నమ్మకంతోనే మిమ్మల్ని ఎప్పుడు ఫాలో అయినారు. మీరు మమ్మల్ని వాడిండేది గొడ్డలు కొని మీ ఇంట్లో వాళ్ళని చంపుకుని. మాకు అంత చరిత్ర లేదబ్బా, సొంత బాబాయ్ గారిని చంపుకొని అధికారాల కోసము ఎమ్మెల్యే పదవుల కోసము తాపత్ర ఇవ్వడంత చరిత్ర మాకు లేదు. ఈ రోజున ఈ స్థానంలో ఇందాక మీరు విట్నెస్ చేసినారు, పాత్రికేయ మిత్రులు కూడా ఇక్కడే కూర్చొన్నారు. ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కానీ, ఒక వీడియో కాన్ఫరెన్స్ కానీ. మా ప్రయత్నంలో ఇది 3వ మీటింగ్. వీఆర్ ట్రైంగ్ టు బ్రింగ్ ఇన్ ద కేపీఎంజే ఆన్ బోర్డ్. కేపీఎంజే అనేది చాలా మందికి తెలియకపోవచ్చు, ఇది ఒక అంతర్జాతీయ సంస్థ. ఇందాకే కలెక్టర్ గారితో కలిసి ఒక మీటింగ్లో ఉన్నప్పుడు పవర్ పీపీటీ ఆయన పంపించి మేము కేపీఎంజీతో చేయిస్తున్నామంటే, కేపీఎంజీతో చేస్తున్నారు అంతా ఎందుకు ఖర్చు పెడతారు మేము చెప్తే మేము చేసాడు, మీరు చెప్తే చాలా కన్సర్వేటివ్ ఉంటుంది, మేము మా ఊరిని బాగు చేయాలనుకుంటున్నాము, బాగా చేసుకోవాలనుకుంటున్నాము, తాపత్రయపడతాను. మా ప్రయత్నం అది. నేను గొప్పలు చెప్పడంలా, రోడ్లు వేసే దాని గురించి, నీళ్ళ గురించి, అభివృద్ధి గురించి, లా అండ్ ఆర్డర్ గురించి మీరు చెప్తే నేను నేర్చుకునే ప్రయత్నం లేదు దొరా. మా ఎలక్షన్లో గెలవడానికి 1,00,000 ఎమోషన్స్ తోడ్పడతా ఉంటాయి. ఒక్కోసారి చెప్తేనే నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి మీ బాబాయిని కదిరిగొడ్డలతో చంపేసి కత్తి చంద్రబాబు నాయుడు చేతిలో పెట్టేసి నీకు ఒక పేపర్ ఉంది, దాంట్లో ఒక బ్యానర్ ఐటమ్ రాయించుకుని తాగుబోతున్న రిపోర్టర్లతో, బాడీ మసాజ్ పార్టీలతో నారాసుర రక్త చరిత్ర అని ఆయన పెట్టేసి ఎలక్షన్ గెలిస్తుంది. ఆ రోజు అది ఎమోషన్, అదొక సెంటిమెంట్. దాని తర్వాత యావత్ ఆంధ్ర రాష్ట్రము, యావత్ భారతదేశం నివ్వెరపోయేటువంటి నిజాలు బయటకు వచ్చినాయి. ఆ కదిరిగొడ్డలు కొనింది నువ్వే అని, ఆ హత్యలో కారణం మీరే అని, మీ కుటుంబమే అని. దాంతో 11 సీట్లకు వేసేసి 11 వేసేసి 151 అంటున్నారు. 11 గురించి కూడా ఆలోచన చేసుకోండి మీరు. అంతకుముందు కూడా మీరు ఓడిపోయినారు, 151 ఇచ్చినారు మీకు. రాజకీయాల్లో గెలుపుకోవడం సహజం. ఓడినోడో గెలిచినోడో తక్కువ కాదు. ఓడినోడైనా ఒకటే, గెలిచినోడైనా ఒకటే. వారికి ఒక పాత్ర ఉంది, వీరికి ఒక పాత్ర ఉంది. అసలు బరిలో నిలబడలేని వాళ్ళని ఇది వాళ్ళు కూడా మాట్లాడతారు, వాళ్ళు కూడా మాట్లాడతారు.
బరిలో నిలబడేవానికి ఒక లంగోటా ఉంటుంది, వాడు కుస్తీ పోటీలు పడతాడు, గెలుస్తాడో ఓడతాడో. మనము ఇది మీరు మాట్లాడితే ఎత్తరా, మీరా మాకు రాజకీయాలు నేర్పించేది, మీరా మాకు మాటలు మాట్లాడేది, మీరా మాకు క్యారెక్టర్ గురించి చెప్పేది, మీరా మాకు పరిపాలన గురించి చెప్పేది, మీరా మాకు అభివృద్ధి గురించి చెప్పేది. మీరు ఎన్ని మాటలు మాట్లాడినా అబద్ధాలు చెప్పి 10 సంవత్సరాల కాలం గడుపుతున్నారు. నా మీద కేసు గురించి మాట్లాడతారు. ఇప్పుడు కూడా చెప్తున్నా, ఎటువంటి అవన్నీ కేసెస్ అగెనిస్ట్ క్లారిటీగా చెప్తున్నా, కేటగిరీగా చెప్తున్నా. జనవరి 19 అంటున్నాడు, దట్ ఈస్ ఫర్ అడ్మిషన్, సో ఫార్ దట్ హాస్ నాట్ బీన్ అడ్మిటెడ్. అది మ్యాండేట్ లేదు, ఎవరైనా అప్పు పోతారు. మనం గెలిస్తే వాళ్ళు పోతారు, వాళ్ళు గెలిస్తే మనం పోతారు. అంత మాత్రం నా మీద కేసు ఉంది, ఇంకా 6 నెలలకు 10 నెలలకు ఎలక్షన్ వస్తుందని చెప్పేసి బ్రహ్మలేమని బతికితే మిమ్మల్ని అల్లా కూడా కాపాడలేదు, మిమ్మల్ని అల్లా కూడా కాపాడలేదు. ఏం కాదు, మనం కాదు, సరుకు లేకుండా అబద్ధాలు చెప్పుకొని బతికి భావదారిద్ర్యంతో బతికితే మేమేం చేయలేం. మా దగ్గర లేనిది ఉందని చెప్పి భ్రమంలో బతికితే మేమేం చేయలేం. అసలు జరిగేకి ఏ రకంగా ఆస్కారం లేని అంశాలు మీరు ప్రస్తావించి ఇంకో పేర్లు చెప్తారు. మహాత్ములు ఆయన, ఆ మహాత్ముని ఈ కదిరి నియోజకవర్గంలో ఏ చిన్న పిల్లలు పోయినా అడుగుతారు, ముంజకే అని కొత్తిమీర గడ్డల్ని పిల్లికి ఎలక సాక్ష్యం అంట. సిగ్గుండల్లా ఆ పేరు ప్రస్తావించగైనా ప్రజత్వ అని సార్ అసహించుకునే 10 పేర్లు అవి. పొద్దులు లేసే ఊరి మీద పడి బతికే బతుకులేవు. అట్లా వాళ్ళు ఉండకూడదనే రాజకీయాలు చేస్తున్నాం. అట్లా వాళ్ళు ఉన్నీం కూడా రాజకీయాల్లో. ఇప్పుడు చెప్తాన్నా, భగవంతుడు ఈ నియోజకవర్గ ప్రజలు నా మీద సానుభూతి చూపించిండొచ్చు, లాస్ట్ ఎలక్షన్లో నా మీద ప్రేమ చూపించిండొచ్చు, నా మీద నమ్మకం చూపించిండొచ్చు, నా మీద కాకుండా పార్టీ మీద నమ్మకంతో కూడా వేసిండొచ్చు, లేదు మా కూటమి పార్టీలను చూసి కూడా నాకు ఓట్లు వేసిండొచ్చు. ఆ రోజు రాజకీయంగా అవసరాలు ఉంటాయి. సింహం సింగిల్గా వచ్చేది కాదప్ప, అప్పుడప్పుడు పంది కూడా సింగిల్గానే పరిస్థితి. సింహమే కాదు, సింగిల్గా వస్తుంది, సింహాలు అయిపోవడం అడగో ఇంకా తలగాలి నీకు. ఒళ్ళు దగ్గర పెట్టుకో, ఏదో పంచడేలాగులు. ఎందుకంటే పాపం ఉనికి కోల్పోయినారు, అస్తిత్వం లేదు, ఏం చేయాలో తెలియదు, పర్ఫార్మెన్స్ లేదు, పడబాట్లు పడాలనుకుంటున్నారు, పని వాళ్ళకు కూర్చున్నారు. కానీ 10 ఏళ్ళు నిరంతరము అవమానాలు తట్టుకొని, అవహేళనలు తట్టుకొని, ఇట్లా మాటలు ఇంకా పెద్ద స్థాయిలో పూజకు పనికిరాని పువ్వు అనే మాటలు కూడా తట్టుకొని నిలబడి గెలిచిన వాళ్ళం మేము. ఊరికే పోమమ్మా, అన్ని లెక్కలు తేల్చేపోతాం అనుకుంటున్నారు మీరు. ఇంకా లెక్కదే వెళ్ళాలి, మంత్రి పదవి ఇది, దాని గురించి ఎప్పుడు ఆలోచన చేయలేదు. మాకు చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకుడు ఉన్నాడు, కష్టపడితే గుర్తించేటువంటి నాయకుడు. నా జీవితంలో 4 సార్లు టికెట్ ఇచ్చినాడు ఈ నియోజకవర్గంలో. ఓడిపోయినా మళ్ళీ టికెట్ ఇచ్చినాడు. కేవలం నా నాయకత్వం మీద నమ్మకము, నాకు ఉన్నటువంటి పనితనం మీద నమ్మకం. నేను ఎప్పుడు టికెట్కు అడగలా, టికెట్కు డబ్బులు ఇలా, డిపాజిట్ చేయలే. మళ్ళీ నేను ఇంత ఖర్చు పెట్టినా, 60 పెట్టినా, 70 పెట్టా అని కూడా చెప్పుకోలే. ఓడిస్తే మోసం చేసినారని మాట్లాడలే. కృతజ్ఞతాభావంతో బతుకుతాను ఆ ఊరి పట్ల. నాకు ఇంత అద్భుతమైన జీవితాన్ని ఇచ్చిన ఊరికి మా తల్లి ఎంతో, ఊరంతానే బతుకుతున్నాం మేము. ఒక నిబద్ధతతో రాజకీయాల్లో ఉంటాం. అడ్డగోలు వ్యవహారాలు చేసేదానికి లేము ఇక్కడ. కానీ ఇన్ని రోజులు చలాయించుకున్నారు. 10 ఏళ్ళు నేను చేసిన ఒక తప్పుకి. ఇంకా మీకు అవకాశం ఉంది, గుర్తుపెట్టి చాలింది. అది ఏ ఎలక్షన్ వచ్చినా మీరు నా మీద గెలవగలిగితే ఆ రోజు మీరు చెప్పిన మాటకి నేను కట్టుబడి ఉంటాను. గుర్తుపెట్టుకోండి, ఓపెన్ ఛాలెంజ్. మళ్ళీ మీకు భవిష్యత్తులో కందికుంట ప్రసాద్ అనే వానికి శక్తి ఉన్న రోజులు మీరు ఏ ఎలక్షన్లో గెలవలేరు, కళలో కూడా గెలవలేదు. రాసి పెట్టుకోండి. అట్లని చెప్పి పార్టీలు మారం, మేము క్యాండిడేట్లను మార్చుకోలే, అబద్ధాలు చెప్పుకోలే, మతాన్ని వాడుకోలే, కులాన్ని వాడుకోలే, అట్టబాక్సుల్లో డబ్బులు వాడుకోలే, డబ్బులను నమ్ముకొని రాజకీయాలు లేలే. నా దగ్గర ఇంత ఉంది, ఆయన దగ్గర ఏమీ లేదనే మాటలు కట్టుబడి కూడా ఎలక్షన్లు చేసినాం. డబ్బులు ఇవ్వలేడంటే కూడా ఎన్నికల్లో పోటీ చేసినాం. ఏ రోజు ప్రజల దగ్గరికి పోయేసి నా దగ్గర డబ్బులు లేవు, మీరు సాయం చేయండి అని కూడా అడగలే. పని చేస్తాను, నాకు ఓటు వేయండి అని అడిగిన.
దాన్ని మన్నించినారు ప్రజలు. నా మీద 10 ఇంతలు బరువు పెట్టినారు. 10 ఇంతలు కృతజ్ఞతాభావం నాకు మనసులో ఉంది. అందుకనే తగ్గి నడుస్తాను, అందుకనే అణిగిమని నడుస్తాను. అంతేగాని ఈ థర్డ్ బ్యాచ్లు ఉన్నారే మీరు మాట్లాడేవాళ్ళు, నిజంగా మేము చేయాలనుకుంటే మాత్రం ఇదే మీకు అంత ఈజీగా ఉంటారు అనుకోద్దు. అధికారం ఉంది కాబట్టి ఊళ్ళ దగ్గర పెట్టుకుంటాను. అధికారం పదవి ఉంది కాబట్టి 10 మందికి ఉపయోగపడాలా, తగ్గి నడచల్లా, డౌన్ టు దాట్ ఉండాలనే ఆలోచనతో ఉంటాడు, ఓర్పుగా ఉంటాడు. అబద్ధాలు చెప్పి రాజకీయాలు చెయ్యం. నా భార్యకు టికెట్ ఇస్తారా? ఏం నా భార్య పొడి చేయకూడదా? ఇడే పుట్టింది, నేను ఇడే పుట్టినా. ఏం పారిపోలేదు మేము. ఐపీఎల్ పెట్టాడికి ఐపీఎల్ పెట్టి ఊరిడ్చింటిపా, అప్పులపాల ఊరిడ్చింటిపా. ఆడపిల్లల్ని ఎక్స్పోర్ట్ చేసి ఇంకేమన్నా వ్యాపారాలు చేసినావా? అడ్డగోలు బంగారు వ్యాపారాలు చేసినావా? బతుకనేది నాకు చెప్పేది. ఈరోజు మీ గ్రే ఏరియాస్ ఉంటాయి కానీ నా స్థాయి కాదు. మీ గ్రే ఏరియాస్ గురించి మాట్లాడేందుకు మీకు ఆ స్థాయి లేదు. మీరు మీ నాయకుడికి కదిరిగొడ్డలు అంటేనే ఉలుపుపాటు ఉంటాయా? ఎందుకంటే తప్పు చేసినాడు కాబట్టి. కదిరిని చూసి భయపడే పరిస్థితి కూడా వస్తాడు మీ నాయకుడు. రాసి పెట్టుకో ఈరోజు చెప్తాడా. ఎందుకంటే కదిరిగొడ్డలు నిరంతరం వెంటాడుతుంది. ఇంకా మీ నాయకుడు అనుకునే వానికి చేసిండే పనికి నిరంతరం కదిరిగొడ్డలి సాక్ష్యంగా నిలుస్తుంది. ఖచ్చితంగా నిరంతరం వెంటాడుతుంది కూడా. బహుశా ఇంకో ప్రయత్నం చేయొచ్చు మీరు. బాబాయిని చంపేసినంలో అదే కదిరిగొడ్డలతో కదిరిగొడ్డను కూడా వేసేస్తామని. అయినా కదిరిగొడ్డలే మిడిసదు మీరు అనుకుంటున్నారు. దయ్యం పిశాచం అయినా పడుతుంది కానీ మిమ్మల్ని అయితే ఎడుతుంది. కదిరిగొడ్డలు అనేది చాలా పదునైండేది. అది మా ప్రాంతంలో, ఈ ప్రాంతంలో మంచి కోసం వాడినాం, మన కోసం వాడుకున్నాం, మనుషులు చంపేకి వాడలే. అది మీ నాయకుడు వాళ్ళ ప్రాంతంలో వాళ్ళ బాబాయిని చంపుకునేకి వాడినాడు. ఇది వాస్తవం.